శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 15వ తేదీ గురువారం తిథి నాడు మీ యొక్క గోచర రీత్యా ఇలాగే జరగబోతుంది. ఒకరి విషయంలో అప్రమత్తంగా ఉండండి, లేకపోతే గనక వారు మిమ్మల్ని అనేక రకాల పరిస్థితుల్లో బలి పశువుల్లాగా మార్చబోతూ ఉన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే గనక మీకు చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత లోపిస్తుందని చెప్పాలి. అసలు వృశ్చిక రాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 15వ తేదీ గురువారం తిథి నాడు ఎలా ఉండబోతుంది, గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎవరి వలన ఇబ్బందులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున మీకు ఒత్తిడి మరియు ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున విజయం యొక్క సూత్రం, కొత్త ఆలోచనలు వస్తాయి. మీకు చాలా వరకు కూడాను పాత ఆలోచనలకు కొత్త ఆలోచనలకు తేడా అనేది తెలుస్తుంది. ఇక మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వారు చెప్పేటటువంటి సూత్రాలు మీకు కొత్త ఆలోచనలు కలగచేస్తాయి. వారు చెప్పింది చెప్పినట్లుగా చేయండి. సొమ్మును మదుపు చేయడం అలవాటుగా చేసుకోండి. ఆహ్లాదకరమైన రోజుగా ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమలో మునిగిపోయిన వృశ్చిక రాశి వారి జాతకులు ఆ ప్రేమ తాలూకా సంగీతం ఈ రోజున రోజంతా కూడా నిరంతరాయంగా మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలాగా ప్రేమ సంగీతాన్ని ఈ రోజున వినబోతున్నారు. మానసిక ప్రశాంతత చేకూరబోతుంది. ఇష్టమైన సంగీతాన్ని ఈ రోజున వింటూ చాలా వరకు కూడా కాలక్షేపం చేస్తారని చెప్పొచ్చు. అలాగే మీరు హాజరు కాబోయే వేడుకలో ఈ రోజున కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని విడిచిపెట్టండి. ఈ రోజు మీ కొరకు మీకు తగినంత సమయం దొరుకుతుంది. అలాగే ఆ యొక్క సమయాన్ని ఇష్టమైన వారి కోసం, వారి యొక్క పనులు పూర్తి చేయడం కోసం వినియోగించండి. ఇటీవల జీవితం మీకు చాలా వరకు కూడా కష్టతరంగా గడుస్తుంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు టంచులను చవి చూస్తారు. ఈ రోజున బయట వ్యక్తులు ఏది చెప్పినా వినవద్దు. వారి యొక్క మాటలు చెవికెక్కించుకునే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయం కావచ్చు, ఉద్యోగ వ్యాపార లావాదేవీల విషయంలో కావచ్చు, ఎవరి ఏ మాట చెప్పినా కూడాను మీరు అస్సలు లక్ష్య పెట్టవద్దు. ఈ రోజున వారితో దాదాపు కూడాను మీ యొక్క సంభాషణ కొనసాగించే ప్రయత్నం చేయొద్దు. వారు సన్నిహితులు కావచ్చు, ఉద్యోగస్తులు, సహోద్యోగులు కూడా కావచ్చును, లేకపోతే ప్రియమైన వారు కూడా కావచ్చును. బయట వ్యక్తులతో ఈ రోజున తస్మాత్ జాగ్రత్త. లేకపోతే గనక వారి అవసరం మేరకు మిమ్మల్ని బలి పశువులు చేసే యోచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, ఏ జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.